సార్ ఆ అమ్మాయి ఏం చెప్పకుండా అయితే కాల్ అయితే రాదని తెలుస్తుంది మనకి. తను కాల్ చేసిన తర్వాత బెదిరించారా ఆ పాపని? బెదిరించి ఏం జరగలేదు అని చెప్పారా, లేదా చంపేస్తామన్నారా అనే నిజమైతే ఇప్పటిదాకా బయటకు రాలేదు. ఈ వీడియో కాల్ అయితే ఈ కేసులో పెద్ద ట్విస్ట్ లాగే మారింది. ఈ వీడియో కాల్లో ఏం చెప్పారు, ఆ వీడియో కాల్ అయిన తర్వాత కూడా సర్ది చెప్పినప్పటికీ కువైట్ నుంచి వచ్చి ప్రసాద్ హత్య చేయాలి అనుకున్న కారణం ఏంటి అని తెలుసుకోవాలంటే మన దగ్గర ఇంకో వీడియో బయట ఉంది, అది చూద్దాం. అరెస్ట్ చేసిందని మీద ఏం లేదు సార్. పోలీసు వాళ్ళు న్యాయం చేసినారు. పోలీసు వాళ్ళే ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎలాగ ఉన్నారో పట్టుకున్నారు. మాకు న్యాయం జరుగుతుందని పోలీసులు మేము బాగా నమ్ముతున్నాం సార్. పోలీసు వాళ్ళు ఎలాగైనా మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాము. మేము వాళ్ళలాగా చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము. మేము చట్టాన్ని గౌరవిస్తాము. చట్టం ఏం చేసినా వాళ్ళకి ఏ శిక్ష చేసినా చట్టం ద్వారానే మేము పోతాము. మాకంటూ ఏం లేదు. పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు ఎటు చెప్తే అటు చేస్తాము. మాకు న్యాయం జరుగుతుందని మేము పోలీసు వాళ్ళని మేము నమ్ముతున్నాం సార్. పోలీసు వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఏమి చేయకుండా సార్ వాళ్ళు పట్టుకున్నంత వరకు కూడా గమ్మున్నాము. సార్ వాళ్ళే వాళ్ళని అరెస్ట్ చేసినారు కాబట్టి ఇప్పుడు సార్ వాళ్ళు ఏ విధంగా చేసినారో కోర్టుకి తీసుకెళ్ళి వాళ్ళకి శిక్ష చేస్తే మేము ఆ శిక్షను బట్టి గమ్మునుంటాం సార్. మాకు న్యాయం జరుగుతుంది, కోర్టు మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాము, జరగదు అనుకుంటున్నాము. పాప పొరపాటున తగిలిందో తగలలేదో అని దానికే మీరు మనిషిని చంపేసి మీ చేతిలో చట్టాన్ని తీసుకుంటే ఇంకా బయట ప్రజలు ఇంకా చీటికి మాటికి ఇంకా అతన్ని చూసి అతనిలాగే హీరో అయిపోవాలా. నా కూతురికి న్యాయం జరిగిందంటే బయట ప్రజలు కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసేసుకుంటారు. ఇంక సార్ వాళ్ళు ఎందుకుంటారు కాబట్టి మేము సార్ వాళ్ళని దాటిపోవదలుచుకోలేదు. సార్ వాళ్ళు ఎటు చెప్తే మాకు న్యాయం చేస్తారు పోలీస్ సార్ వాళ్ళు మేము నమ్ముతున్నాము. వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పినాము. ఎందుకంటే బిగ్ టీవీ మొదటి నుంచి కూడా అది మా మామ చనిపోయింటానికి కూడా మా దగ్గర ఆధారాలు సేకరించి ఇది చేసింది అతనే అని చెప్పి పోలీసు వాళ్ళు విడుదల చేసిన తర్వాత కూడా బిగ్ టీవీ వాళ్ళు ఇలా సాయం చేసి వాళ్ళకి పట్టుకునేందుకు కూడా సాయం చేసినారు. ఇలా మా దగ్గర స్టేట్మెంట్ అంతా తీసుకొని బయట ఛానల్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ కానీ బయట ఛానల్ కూడా మా బావ హీరో అంటున్నారు. ఎందుకంటే ఒకవైపునే వింటున్నారు. కానీ బిగ్ టీవీ వాళ్ళు మాత్రము మా తరపున కూడా న్యాయం ఉందని చూసి మమ్మల్ని నమ్మి మా స్టేట్మెంట్ కూడా విడుదల చేసినారు. అందుకని మేము బిగ్ టీవీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తను ఆంజనేయులు వాళ్ళ కోడలు. ఇంట్లో జరిగిన విషయాన్ని కప్పిపెడదామని తెలుస్తుంది తను వీడియో బయటలో. అయితే బిగ్ టీవీకి స్పెషల్గా వాళ్ళు వెళ్ళి తనతో మాట్లాడడం అనేది జరిగింది. ఆ ప్రయత్నంలో తను మొత్తం చెప్పారు ఏం జరిగింది ఏంటి. మేము పోలీసులకు అప్డేట్ ఇచ్చినప్పటికీను చట్టాలు అందరూ చేతిలో తీసుకుంటున్నారు. ఎంత టచ్ అయినా అమ్మాయికి తెలియకుండా జరిగిన విషయానికి చంపాల్సిన అవసరం లేదని అయితే చెప్తున్నారు మరి ఆ కోడలు. దాని గురించి ఏమంటారో ఏం అప్డేట్ ఇస్తున్నారో మరి అయితే వేచి చూడాలి. పోలీసులు నిర్లక్ష్యం పట్లే ఈ హత్య జరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా తనతో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అయితే చెప్తున్నారు తను బయట హీరోగా అవ్వాలని ప్రయత్నం చేస్తూ తను వచ్చి మర్డర్ చేశారు తప్ప నిజంగా ఇక్కడ అలాంటివి ఏమీ జరగలేదని అయితే కోడలు చెప్తున్నారు. మరి కానీ జరగనప్పటికీ కువైట్ ప్రసాద్ అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు అని నెటిజన్లు క్వశ్చన్ అయితే చేస్తున్నారు. దాని గురించి ఈ కేసులో ఈ వీడియో కాల్ మరొక ట్విస్ట్ అయితే రేపింది. ఇంకా చూస్తూనే ఉండాలి ఈ కేసు ఎంత దూరం వరకు వెళ్తుందో. అసలు నిజం ఏంటి, అసలు నిజం బయటపడేదాకా తనకి శిక్ష పడుతుందా లేదా అని అయితే మనం వేచి చూస్తూనే ఉండాలి.